ప్రభునందు మీకు ప్రియమైనటువంటి ప్రియా క్రీస్తు సంఘమా, దేవుని పిల్లలారా, సహోదరి సహోదరులారా, ఈ దినాన మనము ఒక విశ్వాస జీవితంలో మంచిది. మీరందరూ బాగున్నారా? దేవుని గొప్పవాడు. సంతోషం. మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు. సమయానికి వచ్చినందుకు సమయానికి వచ్చినటువంటి వారందరూ బుద్ధి కలిగినటువంటి వారుగా, సిద్ధపడినటువంటి వారి కిందగా లెక్కొస్తారు. సమయానికి రాలేనటువంటి వారిని బుద్ధి లేని వారుగా పరిశుద్ధాత్ముడు గుర్తిస్తున్నాడు. ఇద్దరు కన్యకలే, ఇద్దరు సంఘస్థులే, కానీ బుద్ధి లేని వారు నడుస్తున్నారు, బుద్ధి కలిగిన వారు నడుస్తున్నారు. బుద్ధి కలిగిన వారిని చూసి బుద్ధి లేని వారు నేర్చుకుని నడవాలి. ఆ బుద్ధి కలిగిన కన్యక క్రీస్తు సంఘమే. భూమి మీద క్రీస్తు సంఘమే బుద్ధి కలిగినది. ఆ బుద్ధి కలిగిన క్రీస్తు సంఘం బుద్ధి లేని దానిగా నడుచుకోకూడదు. సమాజంలో బుద్ధి కలిగినదిగా నడుచుకోవాలి. ఆమేన్. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాన విశ్వాసి పరలోక లక్ష్యాన్ని చేరడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మన జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది. అందరూ ప్రయాణం చేస్తున్నారు. అందరూ ఆ ప్రయాణంలో మరణాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అందరికీ ఉంది. దానికి వయసు అనేది ప్రధానమైనది కాదు, కానీ ఆ మరణం ఎప్పుడు, ఎక్కడ, ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి నీ ప్రయాణాన్ని నిశ్చయం చేసుకొని, నీ జీవితాన్ని నిశ్చయం చేసుకొని నడవాలని పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు. విశ్వాస ప్రయాణంలో క్రైస్తవ జీవితంలో ఒక సంపూర్ణతలోనికి సాగిపోవడానికి, క్రీస్తు యొక్క సారూప్యంలోనికి ఎదగడానికి, క్రీస్తు యొక్క సారూప్యత వచ్చేంత వరకు తన జీవితంలో ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకుంటే అతను తన జీవితాన్ని, తన లక్ష్యాన్ని చేరుకుంటాడు అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు ధ్యానిస్తున్నాం. మనం ఆ లక్ష్యాన్ని చేరాలంటే కేవలం విశ్వాస జీవితంలో రక్షణ పొందడం కాదు, కానీ చివరి వరకు ఆ విశ్వాస జీవితంలో ఆ రక్షణ కాపాడుకుంటూ పరలోకానికి చేరేంత వరకు, ఆ పరలోకం అనే లక్ష్యాన్ని చేరేంత వరకు ఆత్మవిశ్వసనీయతను కోల్పోకూడదు. అందుకని లక్ష్యం వైపు మనం మొట్టమొదట లక్ష్యం మీద దృష్టి నిలుపుకోవాలి. దేని మీద? లక్ష్యం మీద. చెప్పాలి. లక్ష్యం మీద గురి నిలపాలి. అంటే లక్ష్యం అంటే ఒక గురి పెట్టుకొని పలానా చోటకి మనం వెళ్తున్నాం కనుక చేరేంత వరకు, పని అయ్యేంత వరకు మనం ఆ గురి కలిగి ఆ ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి ఆ పని పూర్తి చేసుకొని తిరిగి మళ్ళీ ఇంటికి క్షేమంగా చేరేంత వరకు లక్ష్యం అంటారు దాన్ని. ఆ లక్ష్యం చేరేంత వరకు మనం గురి పెట్టుకొని నడవాలి. రెండవది ఏంటంటే పరిశుద్ధులుగా జీవించాలి. ఎలాగా? మూడవది ఏంటంటే విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. ఏంటది? నాలుగవది ఏంటంటే ప్రేమలో ఎదగాలి. దేంట్లో ఎదగాలి? చెప్పాలి అందరూ. ఐదవది ఏంటంటే